ఓకే, ఈరోజు ఏదైతే మనం చేస్తున్నటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఇప్పుడు ఓపెన్ న్యూరో సర్జరీ మరి కృష్ణమూర్తి ఉన్నాం. మరి ఇప్పుడు కాలానుగుణంగా మరి వస్తున్నటువంటి బ్రెయిన్ స్ట్రోక్ మరి ఎందుకు వస్తున్నాయి, మరి ఇటువంటి వాటికి చికిత్స ఎంత త్వరగా అందుకుంటే మరి క్యాండిడేటు మరి బాధ్యత కోలుకుంటాడనే విషయంతో మరి ఈరోజు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు ఏదైతే వస్తున్నటువంటి స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది సాధారణంగా ఎందుకు వస్తుంటుంది సార్ ఇది? ఓకే, బ్రెయిన్ స్ట్రోక్ అసలు ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏందో మనం తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటంటే మనకు మెదడుకు రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో గడ్డ ఏర్పడము, అది రక్తనాళాలు బ్లాక్ చేయడము, లేదంటే రక్తనాళం పగిలిపోవడం, పీపీ ఎక్కువై పగిలిపోవడం లాంటి కారణాల వల్ల బ్రెయిన్కి ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి రక్త సరఫరా అనేది ఆగిపోతుంది. ఈ హఠాత్తుగా జరిగే ఈ పరిణామానికి ఆక్సిజన్ అందక, గ్లూకోజ్ అందక, ఎందుకంటే రక్తం ద్వారానే మనకు గ్లూకోజ్ కానీ కావాల్సిన పోషకాలన్నీ బ్రెయిన్కి అందుతాయి. సో ఈ హఠాత్తుగా రక్త సరఫరా ఆగిపోవడం వల్ల ఏ బ్రెయిన్ భాగానికైతే రక్తం సరఫరా ఆగిపోతుందో ఆ బ్రెయిన్ అనేది ఆ పార్ట్ పనిచేయకుండా పోతుంది. సో దానివల్ల ఆ పని చేయకుండా పోవడం వల్ల పేషెంట్ పక్షవాతం కానీ ఇలాంటి సిమ్టమ్స్ వస్తుంటాయి. అంటే జనరల్గా ఇప్పుడు ఏదైతే స్ట్రోక్ వచ్చే ముందు అంటే ఎలాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి సార్ ఇప్పుడు పేషెంట్కి? యూజువల్లీ ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది హఠాత్తుగానే వస్తుంది, కానీ కొన్నిసార్లు లక్షణాలు కనపడే అవకాశాలు కొన్ని చిన్న స్ట్రోక్స్లో, అంటే ఇప్పుడు ఒక కాలు చేతి తిమ్మురు రావడం, ఇప్పుడు బ్రెయిన్లో సెన్సరీ పార్ట్ ఉంటుంది, స్పర్శకు సంబంధించిన దగ్గర కనుక వస్తే ఇట్లా ఒక్కొక్కసారి తిమ్మురులు రావడం లాంటివి రావచ్చు, లేదంటే స్టార్టింగ్లోనే కొంచెం సర్టెల్గా అంటే కొంచెం బలం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, తల తిరిగినట్టు అనిపించడము, లేదంటే అవన్నీ కొంచెం సేపే వచ్చేస్తుండే. అలాగని లాంగ్ టర్మ్ ముందు నుంచి ఒక 2-3 రోజుల నుంచి వచ్చే సిమ్టమ్స్ అలా ఏమి ఉండవు. ఈ బ్రెయిన్ స్ట్రోక్ కూడా హార్ట్ అటాక్ లాగానే క్లాట్ వచ్చిందంటే చాలా ఇమీడియట్గా సిమ్టమ్స్ బయటపడతాయి. సో రోజుల కొద్ది టైం ఇచ్చే అవకాశం దీనిలో ఉండదు, కానీ మనం రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవడానికి మార్గాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మామూలుగా ఎక్కువసేపు కూర్చుంటే కూడా కాళ్ళు అరచేతులు అటువంటి తిమ్ములు అనేవి చూస్తుంటాయి, అంటే దేనికి సంకేతం సార్ అవి? అది వేరు. తిమ్ముర్లు రావడం అనేది స్పాండిలైటిస్ వల్ల వస్తుంది. అంటే ఇప్పుడు వెన్నుపూసకు సంబంధించిన ఏజ్తో పాటు కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ డిస్క్లు అరిగిపోవడం వల్ల ఆ నరం పైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఒత్తిడి ఏర్పడడం వల్ల నరము అనేది కొంచెం టెంపరీగా పనిచేయకుండా పోవడం వల్ల ఫస్ట్ తిమ్ముర్లో లాగా స్టార్ట్ అవుతుంది. అదే కాకుండా చాలా రకాల కారణాలు ఉంటాయి తిమ్మిర్లకి. కొంచెం సింపుల్గా చెప్పాలంటే B12 విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల రావచ్చు, లేదంటే షుగర్ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ పేషెంట్స్ అంటే మధుమేహ రోగ వ్యాధిగ్రస్తులకు కావచ్చు, లేదంటే కొన్ని రకాల న్యూరోపతిక్ డిసీజెస్ ఉంటాయి, వాటి వల్ల కూడా తిమ్ముర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే స్ట్రోక్లలో ఇస్మిమిక్ స్ట్రోక్స్ అని, తర్వాత ఇమరైజన్ స్ట్రోక్ అనేది ఇట్లా 2 రకాలుగా ఉంటాయంటే అంటే వీటిని ఎట్లా మనం గుర్తించాలి సార్ ఈ స్ట్రోక్లు? మంచి ప్రశ్న. అసలు స్ట్రోక్ అనేది మీకు అంటే ఏందో చెప్పినా కదా, స్ట్రోక్ ఎన్ని రకాలు అనేది కూడా ఇప్పుడు చెప్తాను. 3 రకాలు ఉంటుంది యూజువల్గా. మేజర్గా 2 టైప్స్. ఒకటి ఏంటంటే రక్తనాళం, ఇప్పుడు మనం రక్తానికి బ్రెయిన్కి రక్తం తీసుకెళ్లే రక్తనాళాలని ధమనులు అంటాం, బ్రెయిన్ నుంచి గుండెకి తీసుకొచ్చే వాటిని సిరలు అంటాం. అంటే తెలుగులో చెప్పాలంటే ఇవి ఇంగ్లీష్లో ఆర్టరీస్, రక్తం తీసుకెళ్ళేవి, రక్తం తీసుకొచ్చే వీన్స్ అంటాం. ఈ రెండిట్లో కూడా క్లాట్ కావచ్చు. ఓకే, సో రక్తనాళం లోపల క్లాట్ కనుక ఏర్పడినట్టయితే అది ధమనుల్లో ఏర్పడవచ్చు, సిరల్లో కూడా ఏర్పడవచ్చు. ధమనుల్లో ఏర్పడితే వెంటనే రక్త సరఫరా ఆగిపోతుంది. ఇలాంటి స్ట్రోక్స్లో మనము వెంటనే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఏ స్ట్రోక్ వచ్చినా హాస్పిటల్కి ఇమీడియట్గా రావాలి. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చిన వెంటనే ఫస్ట్ పేషెంట్కి ఏమైందో చూసుకొని బేసిక్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత సిటీ స్కాన్ బ్రెయిన్ చేస్తాం. ఓకే, సో సిటీ స్కాన్ బ్రెయిన్ చేసిన తర్వాత ఎలాంటి స్ట్రోక్ అనేది మనము ఐడెంటిఫై చేస్తాం. ఇప్పటిదాకా చెప్పింది ఏంది, రక్తనాళం లోపల రక్తం గడ్డగట్టినట్టయితే దాన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటాం, అంటే రక్త సరఫరా అనేది ఆగిపోతుంది. సో దీనిలో ఇంకొక స్మాల్ వేరియంట్ ఏంటంటే ట్రాన్షియంట్ ఇష్కిమిక్ అటాక్స్ అంటాం. రక్తనాళం లోపల ఎక్కడో తయారైన రక్తం గడ్డ ఒక దగ్గర బ్రెయిన్ రక్తనాళంలో బ్లాక్ చేసి ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోయి విడిపోయి మళ్ళీ నార్మల్ రక్తనాళం కొంచెం టెంపరీ బ్లాక్ చేసి మళ్ళీ యథాస్థాయికి రక్త సరఫరా తీసుకొచ్చేస్తుంది అనమాట. సో అలాంటి వాటిని ట్రాన్షియంట్ ఇష్కిమిక్ అటాక్స్ అంటాం. అంటే కొద్దిసేపే ఇష్కిమిక్ అటాక్స్ వచ్చి
వెంటనే కాల్ చేసి పడిపోయి మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ నార్మల్ అవ్వడము, లేకపోతే మాట పడిపోవడం, మళ్ళీ రావడము, లేదంటే నత్తి మాట్లాడడం, ఇలాంటివి వచ్చిపోతుంటాయి. వీటిని ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్ అంటాం. సో ఇంకొక రకం ఏంటంటే హిమరేజిక్ స్ట్రోక్ అంటే కామన్గా ఏంటంటే బీపీ లాంగ్ టైం ఎక్కువ హై బీపీ అయినప్పుడు లోపల ఉన్న బ్రెయిన్లో ఉండే రక్తనాళాలు చాలా పలుచగా ఉండడం వల్ల అవి బ్రేక్ అయిపోతాయి, ప్రెజర్ తట్టుకోలేక పగిలిపోవడం వల్ల ఆ రక్తనాళం లోపల ఉన్న రక్తం బయటకు వచ్చేస్తుంది. రక్తం అనేది రక్తనాళం లోపలనే ప్రవహించాలి. ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ బయట నరాల మీద అంటే బ్రెయిన్ సెల్స్ మీద ఒత్తిడికి గురి చేస్తుంది. ఒత్తిడికి గురి చేయడం వల్ల దానికి ఒత్తిడి ఎక్కువ అయ్యేసరికి బ్రెయిన్ సెల్స్ అనేవి అక్కడ పనిచేయకుండా పోతాయి. దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో మనం చూసినట్టయితే ఇస్కెమిక్ బ్రెయిన్ స్ట్రోక్, హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్, ఇంకోటి ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్. ఇవి 3 రకాలు ఉంటాయి. ఓకే, సో ఇవి స్ట్రోక్లో రకాలు. అసలు స్ట్రోక్ వస్తే ఎలాంటి లక్షణాలు వస్తాయని కూడా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్ట్రోక్స్ వచ్చిన తర్వాత ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే మన బ్రెయిన్లో ఒక్కొక్క రక్తనాళాలు మేజర్ వెళ్ళిపోయిన తర్వాత బ్రాంచెస్ అయిపోయి ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్కటి సప్లై చేస్తూ ఉంటుంది. మనకు ఏ భాగానికి సంబంధించిన రక్తనాళం బ్లాక్ అవుతుందో ఆ బ్రెయిన్ పనిచేయకుండా పోవడం వల్ల ఇంకోటి ఏంటంటే మన బ్రెయిన్లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పని చేస్తుంటాయి. బ్రెయిన్లో ముఖ్యంగా చూసుకుంటుంటే లోబ్స్ ఉన్నప్పటికీ రైట్ టు లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్లో కూడా ఫ్రాంటల్ లోబ్ అని, ఆక్సిపిటల్ లోబ్ అని, టెంపరల్ అని, ఫ్రాంటల్ లోబ్ అని ఇట్లా రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పని చేస్తుంది. ఇప్పుడు మనం కాలు చేతులు కదిలించడానికి ఒక పని. ఇప్పుడు రైట్ సైడ్లో స్ట్రోక్ వచ్చింది అనుకో, ఎడమ చేయి పని చేయకుండా పోతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో క్లాట్ అయింది అనుకోండి, కుడి చేయి పని చేయదు. అలాగే ఎడమ సైడ్ స్పీచ్ సెంటర్ కూడా ఉంటుంది. మాట్లాడే భాగం కూడా బ్రెయిన్లో 100కి కుడి చేతం వాటం ఉన్న వాళ్ళకి 100కి 95% ఎడమ సైడ్లో స్పీచ్ సెంటర్ ఉంటుంది. ఇప్పుడు ఎడమ సైడ్ క్లాట్ వచ్చింది అనుకోండి, కుడి చేయి పని చేయకపోవడంతో పాటు పక్షవాతంతో పాటు మాట కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్గా సార్ ఇప్పుడు ఏదైతే స్ట్రోక్ వచ్చినప్పుడు పక్షవాతం అప్పుడే నార్మల్గా యథావిధికి రావడం, అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం, డాక్టర్ వారి పరీక్షలో ఉండాలి, కంపల్సరీ హాస్పిటల్కి రావాలి. అసలు ఎందుకు టెంపరీగా వీక్నెస్ వచ్చిందంటే దాన్ని అట్లా ఈజీగా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అసలు ఎందుకు వచ్చింది క్లాట్ అనే దాన్ని కూడా మనము కొన్ని బేసిక్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ క్లాట్స్ అనేవి ఎక్కడైనా ఫామ్ కావచ్చు. బ్రెయిన్లో ఏజ్తో పాటు వచ్చే రక్తనాళాల్లో థిక్నెస్ వల్ల కొలెస్ట్రాల్ పెరగడం వల్ల, లేకపోతే గుండెలో కూడా ప్రాబ్లంలో కూడా రావచ్చు. కెరోటిడ్స్ అంటాం, అవి థిక్నెస్ అయ్యి వాళ్ళు ఎంత మూసుకుపోయినాయి అనేది, రక్తం తీసుకుపోయిన రక్తనాళాలు ఉంటాయి కదా, అవి ఏమన్నా ఎంత శాతం మూసుకుపోయినాయి అవన్నీ చెక్ చేసుకొని ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అనే దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటివి ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు ఏదైతే బ్రెయిన్ స్ట్రోక్లో ఏదైతే రక్త కణంలో బుడగడలు అవి వస్తుంటాయి అంటుంటారు జనరల్గా, మీరు చాలా మీరు కేసులో చూస్తుంటారు. అటువంటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత క్యాండిడేట్ ఎంతవరకు క్యూర్ అవుతారు సార్? ఈ బ్రెయిన్ స్ట్రోక్లో చెప్తున్నాను కదా, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బ్రెయిన్ స్ట్రోక్స్. ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇస్కెమిక్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినాయి అనుకోండి, వితిన్ 3 to 4 hours వస్తే మనకు థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అంటే రక్తం గడ్డని కరగొట్టే ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి వితిన్ టైమ్స్లో ఇచ్చినట్టయితే ఆ రక్తం గడ్డ కరిగిపోయి మళ్ళీ ఆ రక్తం సరఫరా అనేది రీఎస్టాబ్లిష్ అయిపోతుంది. మళ్ళీ రక్తం సరఫరా మంచి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ కణాలన్నీ పనిచేయడం స్టార్ట్ అవుతాయి. అది వితిన్ 3 to 4 hours వస్తే థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి ప్రమాదకర వ్యాధి అని వచ్చి చెప్పొచ్చా సార్? ప్రమాదకరమైన వ్యాధి. అతి ప్రమాదం అనేది మనకు వచ్చే క్లాట్ తీవ్రతను బట్టి, లేదంటే రక్తనాళం పగిలిపోతే ఎంత రక్తం అనేది బయటకు వచ్చింది, ఎంత రక్తం గడ్డ ఎంత ఫామ్ అయింది, ఎంత బ్రెయిన్ పైన ఒత్తిడి చేస్తుంది అనే దాన్ని బట్టి కూడా పేషెంట్ రికవరీ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇది అనారిజం అంటే ఏంటి సార్? ఎన్యూరిజమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు బ్రెయిన్కు రక్త సరఫరా చేసే రక్తనాళాలు ఉంటాయి కదా, అవి డివైడ్ అవుతూ ఉంటాయి. బ్రాంచెస్ అనేవి ఒక దగ్గర ఉండవు. ఒక రక్తనాళం పెద్దది పోయి చిన్న ఇప్పుడు చెట్టు కొమ్మలు ఎలా బ్రాంచెస్ అవుతాయి, అలాగే మన బ్రెయిన్కి సంబంధించిన గుండె నుంచి వెళ్ళిన 2 రక్తనాళాలు కెరోటిడ్స్ అంటాం, ఇక్కడ నుంచి వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత అన్ని శాఖలుగా విడిపోబడతాయి. ఇప్పుడు 2 ఇట్లా శాఖలు విడిపోయిన తర్వాత ఇక్కడ జంక్షన్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు బీపీ లాంగ్ స్టాండింగ్ హైపర్టెన్షనో లేకపోతే కొన్ని జన్యుపరంగా లోపాలు ఉన్న వారికి ఏమైందంటే ఆ ప్రెజర్కి స్లోగా అక్కడ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. ఈ యూజువల్గా వచ్చే జంక్షన్స్లో వస్తాయి. ఇట్లా బ్రాంచెస్, ఇది మెయిన్ రక్తనాళం సార్. ఇప్పుడు బ్రాంచెస్ అయినప్పుడు అక్కడ ఒత్తిడికి ఇది మెల్లగా ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాటర్ పైప్లో ఏదైతే మనము ఒక దగ్గర అంటే లేయర్ ఇప్పుడు ఇంత థిక్నెస్ ఉందనుకోండి, ఇంత థిక్ ఉండాల్సింది పలచబడింది అనుకోండి, అది బుడగలాగా మెల్లగా స్టార్ట్ అయిపోతుంది. ఇట్లా బుడగలాగా వచ్చేస్తుంది. బుడగలాగా వచ్చేసిన తర్వాత అది దానికి తట్టుకునేంత వరకు తట్టుకుంటుంది.
ఒక స్టేజ్కి ఏమైందంటే దానికి కెపాసిటీ పోతుంది, ఈ ప్రెజెంట్ తట్టుకునే కెపాసిటీ పోయినప్పుడు అది రప్చర్ అయిపోతాయి. ఈ బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ అనేది చాలా ఎమర్జెన్సీ కండిషన్. ఆ బ్రెయిన్లో మనకు స్కాన్ చేసిన తర్వాత మనకు అర్థమైపోతుంది ఏం బ్లీడ్, ఇది ఎన్యూరిజం వల్ల వచ్చిన బ్లీడా లేకపోతే మామూలు స్ట్రోక్ వల్ల వచ్చిన బ్లీడ్ అనేది మనకు అర్థమైపోతుంది. ఈ ఎన్యూరిజం బ్లీడ్ అనేది చాలా చాలా క్రిటికల్. సో ఇలాంటి వాటికి మనం వెంటనే బ్రెయిన్ యాంజియోగ్రామ్ చేయించుకోవాలి. బ్రెయిన్ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత అది ఏ భాగంలో ఉంది, ఎంత సైజులో ఉంది, దాని నెక్ సైజ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం కనుక్కొని దాంట్లో ట్రీట్మెంట్ 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఎన్యూరిజమ్స్ క్లిప్పింగ్ అంటాము. క్లిప్పింగ్ అంటే మనం బ్రెయిన్ ఆపరేషన్ చేసి ఎక్కడైతే రక్తనాళం బుడపలాగా వచ్చిందో దాన్ని డిసెక్ట్ చేసుకొని దానికి క్లిప్ వేస్తాం, దాన్ని నెక్ దగ్గర క్లోజ్ చేస్తాం. సో మళ్ళీ ఇక బుడపలా వచ్చిందని మనం క్లోజ్ చేస్తాం మళ్ళీ ఇబ్బంది రాకుండా. ఇంకో 2వ రకమైన ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, కాయిలింగ్ అంటాం. కాయిలింగ్ అంటే బ్రెయిన్ ఏం కట్ చేయము, కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో లేదంటే ఒక రక్తనాళం ద్వారా అయితే మనం యాంజియోగ్రామ్ గుండెకి స్టెంట్ ఎలా చేస్తామో అలాగే రక్తనాళం నుంచి ఒక ట్యూబ్లు పంపించి బ్రెయిన్ వరకు పంపించేసి వాటి కాయిల్స్ ద్వారా ఆ ఉబ్బిన భాగాన్ని మొత్తం పూర్తి చేస్తాం. సో ఆ పైలిన దాన్ని మళ్ళీ మళ్ళీ రాకుండా చూస్తాం. ఇలాంటివి చాలా ఎమర్జెన్సీ. టైమ్లీ మేనేజ్మెంట్ ఎన్యూరిజంలు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైతే ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన క్యాండిడేట్కి ఎంజియోగ్రామ్ కాకుండా తర్వాత ఇంజెక్షన్ ద్వారా తగ్గించే అవకాశాలు ఏమి లేవా? అదే చెప్తున్నాను మీకు, ఇది ఎన్యూరిజం అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. అండ్ బ్రెయిన్ స్ట్రోక్లో మీకు చెప్పిన 3 రకాలు డిఫరెంట్. ఈ 3 రకాల్లో కూడా అన్నిటికి కాదు, ఓన్లీ ఇస్కిమిక్ బ్రెయిన్ స్ట్రోక్లో మాత్రమే మనము థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. ఇంకోటి హిమరేజిక్ స్ట్రోక్ అని చెప్పినాను కదా, రక్తనాళం పైలిపోవడం వల్ల బ్లడ్ అనేది దాని ప్లేస్లో బయటకు వచ్చి బ్రెయిన్ మీద ఇబ్బంది పెడుతుందని ఒత్తిడి కలిగిస్తుంది కదా, అలాంటి సమయంలో ఈ ఇంజెక్షన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వకూడదు. అది కాంట్రా ఇండికేషన్, అది చాలా ప్రమాదం అవుతుంది. అందుకోసమే చాలా మంది వస్తుంటారు, ఫాస్ట్ వచ్చేస్తా సార్, ఇంజెక్షన్ టైం వచ్చింది, గంటలు వచ్చేసినాం అంటారు. ఇంజెక్షన్ అనేది కూడా ఇట్లా రాంగ్ అని అట్లా ఇవ్వడం అనేది ఉండదు. ఫస్ట్ బేసిక్ సిటీ స్కాన్ చేయాలి. బేసిక్ సిటీ స్కాన్ అయిన తర్వాత అది బ్లీడింగ్ ఉందా లేదంటే క్లాట్ అంటే రక్తనాళం లోపల క్లాట్ అయిందా, రక్తనాళం పగిలిపోయిందా చూసుకోవాలి. రక్తనాళం పగిలింది అంటే దానికి ఇంజెక్షన్ ఇవ్వకూడదు, వేరే దానికి మాత్రమే రక్తనాళం గడ్డకు మాత్రం ఇంజెక్షన్ ఇస్తాం. అర్థమైంది? ఇది చాలా క్లియర్గా ప్రజలు కూడా ఇది గమనించాలి. ఎందుకంటే ఇది చాలామంది ఒక ఇంజెక్షన్ అనేది ఎక్కువ ప్రతిదీ ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందని ఒక అపోహ ఉన్నది. అది ఇంజెక్షన్ ఇవ్వడం నిజమే, అది ఎలాంటి వాటికి ఇవ్వాలనేది దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత వెంటనే ఉండదు, మళ్ళీ రక్త పరీక్షలు చేసి ఆయన బ్లీడింగ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకొని అన్ని చెక్ చేసుకొని మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది స్ట్రోక్ వచ్చిన క్యాండిడేట్ వల్ల ఏదైతే పక్షవాతం ఏదైతే వస్తుంటుంది అది ఎన్ని రోజులలో క్యూర్ అవుతుంది సార్ మీ డాక్టర్ పరీక్ష ఉంటే క్యాండిడేట్ని? అది చెప్పాను సార్, అది ఇమ్మీడియట్గా వచ్చారనుకోండి, అంటే నేను అదే చెప్తున్నా, వచ్చిన క్లాట్ సైజుని బట్టి అది బ్రెయిన్లో ఎంత భాగాన్ని ఎఫెక్ట్ చేసింది అనే దాన్ని బట్టి కూడా రికవరీ అని డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి టైం, ఎంత ఎర్లీగా ఆయనకు ట్రీట్మెంట్ అందిన దాన్ని బట్టి ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద ఆయన పేషెంట్ రికవరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చిన్న క్లాట్స్ చిన్న భాగానికి వచ్చినాయి అనుకోండి, వాళ్ళకు యూజువల్లీ ఇప్పుడు ఎర్లీగా వస్తే థ్రాంబోలైజ్ చేసిన తర్వాత 1 or 2 daysలో రికవరీ చూపిస్తుంటారు. ఒకవేళ లేట్ వచ్చినా కూడా వితిన్ ఏ వీక్ ఆర్ 10 daysలో మంచి ఇంప్రూవ్ అవ్వడం చూస్తుంటారు, నడవడం కూడా చాలా మందికి చూస్తుంటాం. కొంతమందికి స్ట్రోక్ తీవ్రంగా వచ్చింది అనుకోండి, ఇంకోటి ఈ బ్రెయిన్ బ్లీడ్ కానీ క్లాట్ కానీ చాలా ఎక్కువ తీవ్రంగా వచ్చింది అనుకోని కొన్నిసార్లు సర్జరీకి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సర్జరీ ఏ టైంలో చేస్తామంటే మన బ్రెయిన్ అనేది ఒక క్లోజ్డ్ క్యావిటీ, ఒక పుర్రెలో బ్రెయిన్ అనేది చాలా భద్రపరిచి ఉంటుంది. దాని చుట్టూ వాటర్ అండ్ ఒక 3 layers మధ్యలో చాలా భద్రంగా ప్రొటెక్టెడ్గా ఉంటుంది. సో ఆ బ్రెయిన్ అనేది ఒత్తిడిని తట్టుకునే అది ఉండదు. అసలు బ్రెయిన్ మీద మన ఒత్తిడి స్టార్ట్ అయిందంటే ఆ బ్రెయిన్ పనిచేయదు. బ్రెయిన్ పని చేయకపోతే మనకి ఇప్పుడు కాలు చేతులు పని చేయకపోవడమో, లేకపోతే మాట పడిపోవడమో, లేకపోతే పేషెంట్ స్పృహ తగ్గడము, లేదంటే తీవ్రంగా బ్రెయిన్లో ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఏంటంటే కోమాలకు వెళ్ళిపోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి టైంలో ఒక్కోసారి పేషెంట్ మరీ కోమాలకు వెళ్ళిపోతున్నాడు లేదంటే కాన్షియస్ లెవెల్ తగ్గుతుంది అన్నప్పుడు స్కాన్ చేసుకొని బ్రెయిన్లో ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆపరేషన్ అంటే ఏం చేస్తాము అంటే, ఇప్పుడు వాప్ ఎక్కువ ఉంది అనుకోండి, క్లాట్లో వాప్ ఎక్కువ ఉందంటే ఒక సైడ్ బ్రెయిన్లో ఒక పార్ట్ ఆఫ్ ద పుర్రెని, హాఫ్ ఆఫ్ ద పుర్రె తీసేసి మనము కడుపులో భద్రపరుస్తాం. దానికి రీజన్ ఏంటంటే బ్రెయిన్ అనేది ఒత్తిడిని తట్టుకోదు. దానికి ఒత్తిడిని రిలీవ్ చేసే క్రమంలో మనం బ్రెయిన్ చిప్ అనేది తీసేస్తాం. పుర్రె తీసేయడం వల్ల ఏమైందంటే మొత్తం పుర్రె తీసేసి మళ్ళీ స్కిన్ యథావిధి ఉంటుంది,
మళ్ళీ హెయిర్ చూడడానికి అంతే ఉంటుంది. ఓకే, సో అది క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు పూరి మాత్రం కడుపులో భద్రపరుస్తాం, లేదంటే త్రో చేస్తాం. మనం మళ్ళీ తీసి ఆయన వాళ్ళకి పెట్టడం మంచిది కాబట్టి మళ్ళీ కడుపులో అంటే చర్మం కింద భద్రపరిచి ఓ 3 to 6 months తర్వాత వాపు అయితే ఎప్పుడైతే తగ్గుతుందో, వాపు తగ్గిన తర్వాత మళ్ళీ ఆ పుర్రె చిప్పని తీసేసి మళ్ళీ ఆ పేషెంట్కి అమర్చేస్తాం రెండో సర్జరీలో. ఇది ఎక్కువ తీవ్రంగా స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి సర్జరీ కూడా చేస్తాము. సో ఏది చేసినా కూడా టైమ్లీ ఇంటర్వెన్షన్, అంటే ఏ టైంకి కనుక ట్రీట్మెంట్ అందినట్టయితే క్లాట్ తీవ్రత సివియారిటీని బట్టి రికవరీ అనేది ఉంటుంది. చాలా వరకు టైంకి సైజుని బట్టి చాలా వరకు రికవరీ మంచిగానే ఉంటుంది. కొంతమందికి ఎక్కువ తీవ్రంగా వచ్చినప్పుడు మనం కొన్నిసార్లు సర్జరీ చేసినా కూడా క్లాట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అలాంటి టైప్లో మనకు కొంచెం లిమిటెడ్, యూజువల్లీ ప్రోగ్నోసిస్ కూడా బ్యాడ్ ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ ఓవరాల్గా చాలా వరకు మంచిగానే అవుతారు. ఇంకోటి స్ట్రోక్స్లో కూడా 80% క్లాట్ వల్ల వచ్చేవి ఉంటాయి, ఒక 20% రక్తనాళాలు పగిలిపోవడం హెమరేజిక్ స్ట్రోక్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వచ్చినప్పుడు థ్రాంబోలైసిస్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే 3 to 4 hours ముందు లో ఇచ్చే ఇంజెక్షన్ అనేది 80% ఆఫ్ ద స్ట్రోక్స్ అవే ఉంటాయి కాబట్టి అది చాలా మందికి తోటి రికవరీ అయ్యే అవకాశం. అసలు ఎందుకు వస్తుంది సార్ ఈ స్ట్రోక్ అనేది? ప్రధానంగా తీసుకుంటే ఇప్పుడు చిన్న పిల్లలతో కూడా స్ట్రోక్ వస్తుంది, అసలు పెద్దవాళ్ళకు కూడా స్ట్రోక్ వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది ఈ స్ట్రోక్ అనేది, ఎందుకు వస్తుంది? అది ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొన్ని బేసిక్ ఈ మధ్యలో చూస్తే బాగా యంగ్స్టర్స్ కూడా చాలా మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా వస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా కొన్ని మనము కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎట్లుంటాయంటే కొన్ని మాడిఫైబుల్, కొన్ని మనం మార్చలేని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మార్చలేని రిస్క్ ఫ్యాక్టర్స్ అనుకోండి, ఇప్పుడు ఏజ్ జన్యుపరంగా వచ్చేవి, వాటిని మేము చేసినా మార్చలేము, వాటితో పాటు వాళ్ళ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. కొన్ని మాడిఫైబుల్ అంటే ఇప్పుడు లైక్ కొన్ని మన పర్సనల్ హ్యాబిట్స్ ఉంటాయి, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి ఎక్కువ కన్సంప్షన్ చేయడం, కొన్ని డ్రగ్స్ ఇలాంటివి. అలాగే మన వ్యాయామం లేకపోవడము, ఒబేసిటీ స్థూలకాయంగా ఉండడము, ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడము. ఏమంటే మనం సింపుల్ థింగ్ ఏంటంటే మనము తిన్నంత అరిగిందా లేదా చూసుకోవడం. సింపుల్ స్ట్రెస్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది సార్. 100% స్ట్రెస్ కూడా చాలా ముఖ్యమైన కారణం. ఈ స్ట్రెస్ ఏంటంటే స్ట్రెస్ వల్ల అది ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. స్ట్రెస్ మనిషికి పెరిగినప్పుడు షుగరు, బీపీ ఇలాంటివి వస్తుంటాయి. ఇప్పుడు షుగరు, బీపీ ఉన్న వాళ్ళకు ఈ రిస్క్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓవరాల్ కూడా స్ట్రెస్ అనేది చాలా కామన్ ఫ్యాక్టర్ ఈ రోజుల్లో. అంటే ఇప్పుడు బీపీ, షుగర్ ఇటువంటి ఒబెసిటీ ఉన్న వాళ్ళకు స్ట్రోక్ వస్తుందని మనం చాలా సందర్భం ఉంటాయి. అసలు మొత్తానికి నిర్మూలించాలంటే మెడిసిన్, ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మెడిసిన్ ఇంకా అందుబాటులో రాలేదా సార్? అలాంటివి ఏం లేవు, కానీ కొన్ని లిపిడ్స్ మనము యాక్చువల్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఇన్ స్ట్రోక్. సింపుల్గా చెప్పాలంటే ప్రివెన్షన్ ఇప్పుడు మన చేతిలో ఉన్నంత వరకు చాలా వరకు మనము కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడము, రెగ్యులర్ వ్యాయామం చేయడము, ఇవన్నీ చేసినట్టయితే చాలా వరకు స్ట్రోక్ రాకుండానే కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు కొలెస్ట్రాల్, ఇప్పుడు కార్డియాక్, గుండె డాక్టర్లు కూడా ఇప్పుడు ఈ మధ్య ఇయర్లీ ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటే లిపిడ్ లో ఉంటుంది. సో అది ఇవన్నీ అందరికి కాదు, అది కూడా కొంత స్పెసిఫిక్ అందరికి ఇవ్వలేరు అవి కూడా. సో అలాంటివి ఇప్పుడు దీనికైతే అట్లా ఏం లేవు. ఇవన్నీ మనము మార్చలేని ఫ్యాక్టర్స్ మనం ఏం చేయలేం, వచ్చినప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం అంతవరకే. కానీ చాలా వరకు మన చేతిలో ఉన్న ఫ్యాక్టర్స్ ఈ రోజుల్లో ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ అంతా ఎఫెక్ట్ అవ్వడానికి కారణము ఇవే, లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయిన్గా, అండ్ ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు ఎనరిజం కేసులు అనేది చాలా తక్కువ వస్తున్నాయని అంటారు. అవును, తక్కువ. అంటే మామూలుగా ఏ ఏజ్లలో వస్తాయి సార్? యూజువల్లీ సార్ అవి ఓల్డ్ ఏజే కామన్, కానీ మిడిల్ ఏజ్ 45 తర్వాత కూడా చాలా కామన్గా వస్తాయి. చిన్న ఏజ్లో అవి అంత రేర్, ఓన్లీ ఆఫ్టర్ 45 to 50 తర్వాతనే వస్తుంటాయి. ఇప్పుడు ఏదైతే మైగ్రేన్ హెడేక్ కావచ్చు, తర్వాత సైనసైటిస్ హెడేక్ కావచ్చు, ఇవి మెరుగుపరచాలంటే మనం ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది? హెడేక్స్లో కూడా రకరకాలు ఉంటాయి. ఒకటి మెయిన్గా టెన్షన్ హెడేక్స్ అంటాము, క్లస్టర్ హెడేక్స్, ఇంకోటి మైగ్రేన్ హెడేక్స్ అని అంటాం, కొన్ని వాస్కులర్ హెడేక్స్. సో ఇప్పుడు టెన్షన్ హెడేక్స్ అంటే 80% ఉంటాయి. టెన్షన్ హెడేక్స్ అంటే ఏదో ఒక రకమైన ఒత్తిడి, ఆలోచనే ఒక ఒత్తిడి, ఏదో ఒక రకమైన ఒత్తిడి పని ఇవి 80% అవే ఉంటాయి. అవి సింపుల్ ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో సరిపోతుంది. కొన్ని క్లస్టర్ హెడేక్స్ అని ఉంటాయి, అంటే ఐబాల్ చుట్టూ బాగా తీవ్రంగా వస్తాయి, వాటికి కూడా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ మైగ్రేన్స్ అంటే ఏంటంటే అది కొంచెము హార్మోనల్, రక్తనాళాలు కొంచెం వ్యాకోచం చెందడం వల్ల కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మైగ్రేన్కి కూడా. కొంచెం కాఫీ కానీ, కొన్ని ఫుడ్ హ్యాబిట్స్, బటర్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, అంటే ఒక్కొక్కరికి ఒక్కటి మళ్ళీ స్పెసిఫిక్గా ఉండదు. కొంతమందికి కొన్ని ఫుడ్
హ్యాబిట్ కొన్ని కొంత ఫుడ్ వల్ల కూడా కొంచెం ట్రిగ్గర్ అనేది మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతాయి. స్ట్రెస్ వల్ల కూడా మైగ్రేన్ హెడేక్స్ ట్రిగ్గర్ అవుతాయి. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనం మనకి ఏ కారణం వల్ల హెడేక్ వస్తుందని మనం కొంచెం చూసుకున్నట్టయితే అవి చాలా వరకు మెడిసిన్స్ అండ్ మన లైఫ్ స్టైల్ చేంజ్తో చాలా వరకు హెడేక్స్ కంట్రోల్ వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసే విషయంలో గోల్డెన్ అవర్ టైం, గోల్డెన్ అవర్ అని అంటారు సార్, అది ఎంతవరకు ఉంటుంది సార్? అది 100% గోల్డెన్ అవర్ అంటే ఇదే. ఇప్పుడు స్ట్రోక్ కానీ హెడ్ ఇంజరీస్లో కానీ గోల్డెన్ అవర్ అనేది ఫస్ట్ అవర్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇమ్మీడియట్గా వీళ్ళనంత వరకు ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి వచ్చినట్టయితే, ఇప్పుడు హెడ్ ఇంజరీ అనుకో, న్యూరో అనుకో, ఆ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి మీరు ఎర్లీగా వెళ్ళినట్టయితే దానికి సంబంధించిన టెస్టులు కానీ వెంటనే అయిపోతుంటాయి. బ్రెయిన్ ఈజ్ వన్స్ ఇట్ ఈస్ డైడ్, ఇట్ ఈస్ డైడ్. ఓకే. అన్నిటికున్న ఫెసిలిటీ మనకు బ్రెయిన్ నరాలకి ఇప్పటి వరకు లేదు. బ్రెయిన్ సెల్స్ ఒకసారి చనిపోయినాయంటే మళ్ళీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ మళ్ళీ రాదు. ఈ స్ట్రోక్స్లో కూడా ఏంటంటే ఎంత డ్యామేజ్ ఉన్నా వాపు అది ఇచ్చే ఇంజరీ ఉంటుంది కదా మనకు, క్లాట్ వల్ల ఒక బ్రెయిన్ సెల్స్ కొంచెం పోయినా కూడా 90% దాని చుట్టూ వచ్చే వేర్పడే వాపు వల్ల టెంపరీగా పనిచేయకుండా పోతాయి. ఈ అన్నిటి వల్ల కూడా మనం 90% మన ఇంకా టెంపరీగా పనిచేయకుండా ఉన్న వాటిని, వాపు ద్వారా పనిచేయకుండా పోయిన వాటిని మనం రికవర్ చేసుకోవచ్చు. సో అందుకే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గోల్డెన్ అవర్ ఈజ్ గోల్డెన్ అవర్, అంతే. అందుకే సో చాలా ఇంపార్టెంట్. టైంకి ఇంటర్వెన్షన్ ట్రీట్మెంట్ అందినట్టయితే చాలా రికవరీ కూడా చాలా మంచిగా ఉంటుంది. దట్ ఈస్ ఫర్ షూర్. అంటే బ్రెయిన్ ఏవిఎం అంటే ఏంటి సార్? మామూలుగా మనం ఏవిఎమ్స్ అంటే ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్స్ అంటాం. మామూలుగా ఏంటి, రక్తనాళం తీసుకొచ్చే రక్తము, ఇప్పుడు పెద్ద రక్తనాళం ఉంది సార్, ఇప్పుడు ఇంత పోయి బ్రెయిన్కి ఇప్పుడు ఎట్లయితే కాండం నుంచి బ్రెయిన్ శాఖలు ఏర్పడతాయో చిన్న ఏర్పడతాయి ఫైనల్లీ. ఓకే, ఇది నెట్వర్క్. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు మంచి రక్తం వెళ్ళిపోయింది ధమనుల ద్వారా, ఆర్టరీస్ ద్వారా మంచి రక్త సరఫరా అనేది కణజాలానికి, అంటే మన బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికీ రక్తం సరఫరా చేసిన తర్వాత మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళాలా? మళ్ళీ గుండెకి వెళ్ళి, మళ్ళీ ఊపిరితిత్తులకు వెళ్ళి, మళ్ళీ ఆక్సిజన్ తీసుకొని, మళ్ళీ ఊపిరితిత్తులు మళ్ళీ గుండెకి వచ్చి, మళ్ళీ గుండె నుంచి మళ్ళీ ఈ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉండాలి. సో ఇక్కడ మంచి రక్తం అనేది శాఖోపశాఖలుగా విభజించబడిన రక్తనాళాలు కణజాలం లెవెల్లో అక్కడ రక్తం ఆక్సిజన్ కానీ న్యూట్రిషన్, గ్లూకోజు అండ్ పోషకాలను అందించిన తర్వాత ఆ చెడు రక్తాన్ని ఈ ట్రిబ్యూటరీస్ ఇట్లా వచ్చి రెండు కలిసిపోతాయి. ఇది ఆర్టరీ, ఇది వీన్, ఇది ధమనులు, ఇవి సిరలు. ఇక్కడ మంచి రక్తం నుంచి పోషకాలు తీసుకున్న తర్వాత ఈ రక్తం అనేది వీటి ద్వారా మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది. ఈ చిన్న శాఖల ద్వారా కలిసేసి పెద్ద వీన్, అంటే చెడు రక్తం తీసుకుపోయిన రక్తం కూడా ఇంత పెద్ద ఉంటుంది, చిన్నవి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి ఎట్లున్నాయో అట్లా ఉండాలి. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈ శాఖలు అనేవి ఈ చిన్నది కలిస్తే మంచిగా ఉంటుంది, దాని ద్వారా వెళ్ళిపోతుంది. కానీ ఈ మంచి రక్త నాళం అనేది పెద్ద బ్రాంచ్ ఏదైతే ఉందో ఇది వచ్చి దీనికి అటాచ్ అయింది అనుకో అబ్నార్మల్గా, ఆర్టరీ అండ్ వీనస్, ధమనులు, సిరలు నార్మల్గా బ్రాంచెస్ అయ్యి మళ్ళీ బ్రాంచెస్కి వస్తే నార్మల్. అదే ఈ పెద్ద బ్రాంచ్ పోయి డైరెక్ట్ వీన్కి పోయి అటాచ్ అయింది అనుకోండి, ఇది రక్తనాళం ఇక్కడ యూజ్ చేయకుండానే దీనికి డైరెక్ట్కి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఉబ్బిపోతాయి, అంటే ఒక చిక్కుముడిలాగా ఏర్పడిపోతాయి. ఆర్టరీ, వీన్ అనేది ఒక ఇట్లా ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఓకే. సో దానివల్ల నీకు మంచి రక్తం వెళ్ళకుండా డైరెక్ట్ వీన్లోకి వెళ్ళిపోతుంది, అవి కూడా ఉబ్బిపోతాయి. సో దానివల్ల ఈ చిక్కుముడిలాగా ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. సో అది అక్కడ డెలికేట్ ఉంటాయి వెజల్స్, అవి కొన్ని రోజులకు ఉండి ఏమైందంటే పగిలిపోతాయి. పగిలిపోవడం వల్ల బ్లీడ్ అవుతుంది మళ్ళీ సేమ్. దాన్ని కూడా సర్జరీ ద్వారా ఏదైతే ఆర్టరీ మాల్ఫార్మేషన్ ఉందో మనం సర్జరీ చేసి దాన్ని కట్ చేసి సెట్ చేస్తాం. ఓకే. ఒక్కసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత పక్షవాతంతో ఏదైతే క్యాండిడేట్ ఏదైతే బాధపడుతుంటాడో అతను మళ్ళీ ఉన్నత స్థాయికి, ఏదైతే యథావిధి స్థాయికి వచ్చే అవకాశాలు ఉంటాయా సార్? లేకపోతే ఈ కాలు చేతులు పడిపోవడం అటువంటి అదే ఉంటుంది సార్? చాలా వరకు 100% మంచిగానే అవుతారు. ఎందుకంటే ఒక హపో, ఎందుకంటే నా పరిస్థితి ఇంతే ఉంటుందేమో కదా, నాకు కాలు చేతికి పడిపోయాడు అని చెప్పేసి వాళ్ళు ఒక హపోతోటి అదొక స్ట్రెస్లో కూల్కపోతున్నారు. అదే చెప్తున్నాను. చాలా వరకు ఏంటంటే ఈ రికవరీ అనేది చాలా మందికి రికవర్ అవుతారు, మళ్ళీ నడుస్తారు, వాళ్ళ పనులు వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది మనమే ఇక్కడ సంగారెడ్డికి వచ్చిన తర్వాత చూస్తున్నాము. సో కొంతమందికి అదే వ్యాధి తీవ్రతను బట్టి ఎక్కువ నోళ్ళు కొంచెం లేట్ అవ్వచ్చు, కొంతమందికి ఎవరో 100లో 1-2 రాకపోవచ్చు. కానీ 100లో 80 to 90% బాగా అట్లీస్ట్ వాళ్ళ ఇండిపెండెంట్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసే స్థాయికి అయితే వస్తారు. 150% అయితే మంచిగా వాళ్ళు అసలు స్ట్రోక్ వచ్చిన విషయం కూడా తెలియదు, మంచిగా నడుస్తుంటారు. ఇక తీవ్రంగా స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు మనం కూడా లిమిటెడ్ దేనికైనా కూడా పక్షవాతం అనేది
గట్టిగా లేట్ అయింది, ఆల్రెడీ నరాలు డ్యామేజ్ అయిపోయినాయి, ఇంకా మళ్ళీ రికవరీ కాలేని స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరేం చేయలేరు. ఓకే. సో అలాంటి వాటికి పక్షవాతం పర్మనెంట్ ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకే టైం ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇక మరీ దురదృష్టం కొద్ది క్లాట్ ఎక్కువై తీవ్రంగా వచ్చినప్పుడు కూడా ఆల్రెడీ నరాలు డ్యామేజ్ ఎక్కువైతే కూడా మనం ఏం చేయలేకపోతాం. ఓకే. సో ఉన్నంతలో టైంకి వచ్చినట్టయితే చాలా వరకు చాలామంది మంచి అవకాశాలే ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి అపోహ అనేది తీసేయండి. సో ఏదానికైనా ప్రతిదీ 100% ఉండదు లైఫ్లో. ఓకే. ఫర్ ఎవ్రీథింగ్. అట్లాగే స్ట్రోక్ ట్రీట్మెంట్ కూడా అంతే అనుకోవాలి. కానీ అలా అని చెప్పేసి మనం ట్రీట్మెంట్ అవాయిడ్ చేసినాం అనుకో, వచ్చే అవకాశం 100% ఉండకపోవచ్చు. అప్పుడు అట్లీస్ట్ మనం ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ మంచిగా అవకాశం అని ఉంటుంది. డెఫినెట్గా మంచి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరో ఒకరికో ఇద్దరికో లేకపోతే 110 మందికి అలా పర్మనెంట్ డిజబిలిటీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్గా చూసాం సార్, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కావచ్చు, బీపీ ఉన్న వాళ్ళు కావచ్చు, నిరంతరంగా గోలు వేసుకుంటారు, ట్యాబ్లెట్స్ వాడుకుంటారు. ఈ స్ట్రోక్ వచ్చిన క్యాండిడేట్ కూడా రోజు మనం మందులు వాడుతూ ఉండాలా లేకపోతే? కొన్ని చెప్పినా కదా, ఇప్పుడు ఇష్కిమిక్ స్ట్రోక్స్లో ఏంటంటే క్లాట్ గడ్డగట్టడం వల్ల కదా, కాబట్టి మనము ఆ క్లాట్ మళ్ళీ ఫామ్ కాకుండా ప్రివెంటివ్ మెజర్ కింద, ఓకే, సో మళ్ళీ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని బ్లడ్ థిన్నర్స్ టాబ్లెట్స్ ఇస్తామన్నమాట. బ్లడ్ థిన్నర్. ఇప్పుడు అది బ్లడ్ థిన్నర్ అంటే ఇప్పుడు రక్త ప్రచారం పల్చగా కావడానికి, మళ్ళీ క్లాట్ కాకుండా. ఓకే, రైట్. ఏదైతే ఇప్పుడు మనం బ్రెయిన్ స్ట్రోక్ కోసం తెలుసుకున్నాం. ఇంకొకటి వన్ మోర్ థింగ్, బ్రెయిన్ లక్షణాల్లో కూడా బ్రెయిన్ స్ట్రోక్లో ఇది మన పక్షవాతం కాలు చేయి పడిపోవడం ఒకటే లక్షణం కాదు, చాలా రకాలు ఉంటాయి స్ట్రోక్స్లో కూడా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇది ఒకటే పక్షవాతమే అనుకుంటారు. నేను చెప్పాను కదా, బ్రెయిన్లో ఏ పార్ట్కు ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి మనము అది చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడు స్పీచ్ సెంటర్లో క్లాట్ అయింది అనుకో, పేషెంట్ మాట కూడా పడిపోవచ్చు. కొంచెం ఆలోచన శక్తికి సంబంధించిన ఏరియాలో కనుక మనకు క్లాట్ అయింది అనుకోండి, అలాంటప్పుడు కొంచెం మనిషి పిచ్చి ప్రవర్తనలో కూడా రావచ్చు. ఓకే. సైకిక్ చేంజెస్ కూడా వస్తాయి. ఆ స్ట్రోక్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి లక్షణాలు రావచ్చు. ఇంకోటి చిన్న మెదడులో క్లాట్ అయింది అనుకోండి, బ్రెయిన్ ఓన్లీ చక్కెర వచ్చినట్టు గిడ్డినెస్ రావచ్చు. ఒక్కోసారి బ్యాలెన్స్ అవుట్ అవుతాయి, నడవలేకపోతారు, కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. చిన్న మెదడు కనుక క్లాట్ అయినట్టయితే కోఆర్డినేషన్ పోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కంటి చూపుకు సంబంధించిన భాగంలో కూడా స్ట్రోక్స్ వస్తాయి హాస్పిటల్లో కూడా. అలాంటప్పుడు ఒక్కోసారి కంటి చూపు పోతుంది, చూపు పోయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. కంటి చూపు పోవడం అనేది కూడా ఒక్కోసారి మనము సడన్గా కంటి చూపు పోయింది అనుకోండి, కంటి చూపుతో పాటు బ్రెయిన్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఒక బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం ఒకటే కాదు, మాట, చూపు, స్పర్శ, కోఆర్డినేషన్, బ్యాలెన్స్, ఇట్లా బ్రెయిన్ ఏదైతే పని చేస్తుందో ఆ లక్షణాలన్నీ కూడా మనకు కనపడే అవకాశం ఉంటుంది. ఎలా అంటే బ్రెయిన్ ఏ భాగంలో క్లాట్ అయిన దాన్ని బట్టి, ఏ భాగము పనిచేయకుండా పోయింది అనే దాన్ని బట్టి ఈ లక్షణాలు అనేవి వస్తుంటాయి. సో బ్రెయిన్ స్ట్రోక్ అంటేనే పక్షవాతం అనే ఒకే ఒక సిమ్టమ్స్తో మనము ఆగిపోవద్దు. బ్రెయిన్కి సంబంధించి ఇలాంటి సిమ్టమ్స్ ఏ వచ్చినా, పేషెంట్ అన్కాన్షియస్ కొంచెం మత్తులోకి వెళ్ళిపోయినా, తీవ్రమైన సడన్గా తిమ్ములు కూడా సడన్గా వచ్చిపోతుంటాయి, లేకపోతే అట్లే ఉంటాయి, అలా వచ్చినా కూడా స్ట్రోక్ అనుకోవచ్చు. ఒక్కోసారి నడుస్తూ తూలినట్టు నడుస్తూ ఉంటారు, అది కూడా బ్రెయిన్ స్ట్రోక్లో ఒక లక్షణమే. ఒక్కొక్కసారి సడన్గా మాట పడిపోతారు, లేదంటే నత్తి మాట్లాడుతుంటారు సడన్గా, అది కూడా ఒక బ్రెయిన్ లక్షణమే. ఒక్కోసారి సడన్గా కంటి చూపు పోతుంది, అది కూడా ఒక్కోసారి బ్రెయిన్ స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కూడా చాలా ముఖ్యమైన సమాచారం, ఇది కూడా ప్రజలకు తెలిస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన క్యాండిడేట్ ఏదైతే మామూలుగా మీరు చెప్పినట్ల మాట పడిపోవడం తదితర ఇవన్నీ చేయడం, అంటే ఏదైతే మీ కంట్రోలింగ్ డాక్టర్ పర్యవేక్షణలో ఉంచుకుంటే మనకు మేజర్గా సంబంధించిన ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే మేజర్గా ఉన్నటువంటి స్ట్రోక్ కావచ్చు, దాదాపు ఒక 1 monthలో క్యాండిడేట్ రికవరీ అవకాశం ఉంటుందా? డెఫినెట్గా సార్, డిపెండ్స్ ఆన్ చెప్పిన ప్రతిదానికి అది వచ్చిన తీవ్రతను బట్టి రికవరీ ఉంటుంది. వారం పడుతుందా, నెల పడుతుందా, 2 months అనేది డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద స్ట్రోక్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే రికవరీ కోసం ఇంకోటి రీహాబిలిటేషన్. సో మనం ట్రీట్మెంట్ ఒక 1 weekలో అయిపోయినా తర్వాత రీహాబిలిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రోక్ పేషెంట్స్లో. అంటే లైక్ ఫిజియోథెరపీ, ఓకేనా. మనము ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకా వదిలేసాం అనుకోండి, మజిల్స్ అవన్నీ స్టిఫ్ అయిపోతాయి, ఎందుకంటే బలం పోతుంది కదా. అప్పుడు బలం పోయినప్పుడు ఏంటంటే పని చేయకుండా పోతాయి. పని చేయనప్పుడు ఇన్యాక్టివ్ లింబ్ ఏదైనా కూడా అది కొన్ని రోజులకు స్టిఫ్ అయిపోతాయి, జాయింట్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి. ఒకవేళ తర్వాత బ్రెయిన్ సెన్స్ రికవర్ అయినా కూడా ఈ స్టిఫ్ ఉందనుకో నడవలేని పరిస్థితికి వస్తాడు. సో అది మజిల్ టోన్ని అవన్నీ మెయింటైన్ చేయాలంటే రెగ్యులర్ ఫిజియోథెరపీ, ప్యాసివ్ మూమెంట్స్, ఎక్సర్సైజెస్ ఇవి చేస్తూ ఉంటే
రికవర్ అనేది ఫాస్ట్గా వస్తుంటుంది. ఇది కూడా రిహాబ్ అనేది న్యూరోలో పక్షవాతంలో చాలా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. అట్లనే కొంచెం కోమా పేషెంట్స్ కూడా ఉంటారు. అలాంటి వాటికి ఇంకా రిహాబ్లో మనము రిహాబ్ సెంటర్స్లో కొంచెం ప్రాపర్ కేర్ ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా రికవర్ అనేది మంచిగా అవకాశం ఉంటుంది. ఎనీథింగ్ మనము ఇచ్చిన కేర్ను బట్టి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, మీ ఏదైతే స్ట్రోక్ వచ్చిన పేషెంట్ ఏదైతే మీ పర్యవేక్షణలో మీరు చేస్తున్న ఆపరేషన్ థియేటర్లో కావచ్చు, మీ డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు క్యాండిడేట్లప్పుడు షుగర్ లెవెల్ పెరిగాయి లేకపోతే బీపీ లెవెల్ పెరిగినప్పుడు అటువంటి సిచ్యువేషన్లో మీరు ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారండి? అయితే ప్రతిదానికి షుగర్కి కానీ బీపీకి కానీ మందులు ఉంటాయి. మనము దాన్ని కంట్రోల్గా పెడతాం. ఒకేసారి సడన్గా లో చేయకుండా గ్రాడ్యువల్గా డ్రాప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్ ఒత్తిడిలో ఉంటుంది. సడన్గా బీపీ లో చేసినా కూడా మళ్ళీ రక్త సరఫరా అందాక బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి బీపీనైనా మనం చాలా కంట్రోల్గా తీయాల్సి వస్తుంది. షుగర్స్ ఏమి ఉంటే కూడా ఇన్సులిన్ కానీ ఇంజెక్షన్స్ పెట్టుకొని మనం అన్నీ ప్రాపర్గా కంట్రోల్ చేసి ఆప్టిమల్ మేనేజ్మెంట్ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ.